సమరం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: భాజపా కూటమి మహాసునామీ, ఝార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా, విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్, అనంతపురం జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 8 మంది వ్యవసాయ కూలీల దుర్మరణం, ట్రంప్ రాకముందే మీరొచ్చేయండి, వర్సిటీల సందేశం, మలి సంధ్యలో మరో జీవితం, తొలి టెస్టులో తిరుగులేని భారత్, అధిక రక్తపోటుకి కారణం ఏమిటి? ఈరోజు వార్తలను చూద్దాం. భాజపా కూటమి మహాసునామీ, ఝార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా. ఎన్డీఏ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో సునామీ సృష్టించింది. అంచనాలను, ఎగ్జిట్ పోల్స్ను మించి విజయం సాధించింది. 4/3 పైగా మెజారిటీ సాధించింది. మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలను తారుమారు చేస్తూ ఝార్ఖండ్లో ఇండియా కూటమి ఘనమైన గెలుపును సొంతం చేసుకుంది. ఇక వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలిచారు. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాజపా ఆధిక్యం సంపాదించింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాయి. ఇటీవల జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు శనివారం వెలువడ్డాయి. మహారాష్ట్ర, ఝార్ఖండ్లో అధికార పార్టీలు విజయం సాధించడం విశేషం. విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్, వికసిత్ భారత్ లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకు ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తయింది. దేశంలో మొత్తం 20 నగరాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా 4 నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖపట్నానికి చోటు కల్పించారు. ముంబై, సూరత్, వారణాసి మిగిలిన 3 నగరాలు. వాటి అభివృద్ధి ప్రణాళికలు, ముసాయిదాలు ఇప్పటికే సిద్ధం కాగా విశాఖ నగరానికి ఇది తయారవుతోంది. ఏ అంశాల ఆధారంగా నగరాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించవచ్చు, అందుకు ఉన్న అవకాశాల వంటివి పరిశీలిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 8 మంది మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఘటన జరిగిన ప్రాంతంలో వేగ నిరోధకాలు ఉన్న బస్సు డ్రైవర్ బ్రేక్ వేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఆటోను పరిమితికి మించిన కూలీలను తరలిస్తుండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ట్రంప్ రాకముందే మీరు వచ్చేయండి, అమెరికాలోని వర్సిటీల సందేశం. అమెరికా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు తమ అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు ప్రయాణ సలహాలు జారీ చేస్తున్నాయి. రీఎంట్రీ వీసా ఉండి శీతాకాల విరామ సమయంలో అమెరికా వెలుపల ఉన్నవారు నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేలోగా తిరిగి రావాలని సూచిస్తున్నాయి. స్ప్రింగ్ అకాడమిక్ సీజన్ ప్రారంభమయ్యే జనవరి 6లోపు అమెరికాకు రావాలని తమ విద్యార్థులకు నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం వర్ధమానం పంపించింది. మసాచుసెట్స్, వెస్లియన్, మిడిల్ టౌన్ తదితర విశ్వవిద్యాలయాలు సైతం తమ విద్యార్థులు, విజిటింగ్ స్కాలర్లు, అధ్యాపకులు, సిబ్బందికి ఇదే తరహా సూచనలు చేయడంతో పాటు లేఖలు రాశాయి. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఇమిగ్రేషన్కు సంబంధించి ఎలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తాయోనని వర్సిటీలు ఈ జాగ్రత్తలు పడుతున్నాయి. మలి సంధ్యలో మరో జీవితం. కాలంతో పాటు వస్తున్న సామాజిక మార్పులకు హైదరాబాద్ నగరం వేదిక అవుతోంది. ఇది వరకు పెద్దలకు మళ్లీ వివాహం అంటే వింతగా చూసే పరిస్థితుల నుంచి ఒంటరితనంతో వారు పడుతున్న ఆవేదనను గుర్తించి తోడు వెతికే పని చేస్తోంది ఇక్కడి పౌర సమాజం. కోవిడ్ కారణంగా అనేక మంది తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా కట్టుకున్న వాళ్లకు దూరమైన వారు ఉన్నారు. పిల్లల జీవితాలను తీర్చిదిద్దాలనే బాధ్యతలను తలకెత్తుకొని మారు పెళ్లి గురించి ఆలోచించని వారు ఉన్నారు. యవ్వనంలో ఉన్నప్పుడు పెళ్లి వద్దని ఒంటరిగా మిగిలిపోయినవారు, వివాహమై 25 ఏళ్ల తర్వాత కూడా విడిపోతున్న జంటలు ఉన్నాయి. కారణాలేమైనా జీవిత భాగస్వామి దూరమై పెద్దలు మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం వైద్య సదుపాయాలు పెరిగి ఆయు ప్రమాణం పెరగడంతో ఉద్యోగ విరమణ చేశాక మొదలయ్యే మలి జీవితంలో 25 ఏళ్ల పాటు ఆరోగ్యంగానే ఉంటున్నారు.
అందుకే ఈ వయసులో తమకు తోడును ఎవరు వెతుకుతారని సరిపెట్టుకోకుండా స్వయం వరాలకు హాజరవుతున్నారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలే దగ్గరుండి ఒంటరిగా ఉంటున్న తమ తల్లి లేదా తండ్రికి పెళ్లిళ్లు చేస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న పెద్దల పెళ్లి చూపులు స్వయంవరం తరహాలో నిర్వహిస్తున్నారు. వీటికి హాజరవుతున్న వారు ఒకరికొకరు పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆలోచనలు నచ్చితే మరిన్ని వివరాలు మాట్లాడుకుంటారు. ఇద్దరికి పిల్లలు ఉంటే వారితోనూ సంభాషిస్తారు. ఇరు కుటుంబాలు నచ్చితే ఒక్కటవుతున్నారు. చాలామంది కులం, రంగు వంటి పట్టింపులను వదిలిపెడుతున్నారు. తొలి టెస్టులో తిరుగులేని భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని విజయంతో ఆరంభించే దిశగా టీమిండియా దూసుకెళ్తోంది. తొలి రోజు బ్యాటర్ల వైఫల్యం తర్వాత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పైచేయి సాధించిన టీమిండియాకు రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు తిరుగులేని ఆరంభాన్నిచ్చారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అదరగొట్టడంతో రెండో రోజు ఆట చివరికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ ప్రస్తుతానికి 5 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి 405 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 161 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మిచెల్ మార్ష్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. కాగా జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో ప్రేక్షకులు, ఆటగాళ్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అధిక రక్తపోటుకి కారణం ఏమిటి? వాసవ్య నరసింహంలో 1298వ ఆరోగ్య సదస్సు. ఆధునిక యుగంలో జీవనశైలిలో వచ్చిన మార్పులు అధిక రక్తపోటుకి కారణాలవుతున్నాయి. ఈనాడు జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి రక్తపోటు ఉంటుంది. రక్తపోటు వల్ల కలిగే అనర్థాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ప్రముఖ వైద్యులు డాక్టర్ పి గురుప్రసాద్ పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన రక్తపోటు అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ చాలామందిలో రక్తపోటు ఉన్నప్పటికీ లక్షణాలు కనబడకుండా ఉంటాయన్నారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తపోటుని పరీక్షించుకోవాలన్నారు. రక్తపోటుని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం వంటి దుష్పరిణామాలు కూడా కలిగే అవకాశం ఉందన్నారు. రక్తపోటు 2 రకాలుగా ఉంటుందన్నారు. ప్రైమరీ టైప్ రక్తపోటులో అది ఎందుకు వచ్చిందో స్పష్టమైన కారణం తెలియదన్నారు. అధిక సంఖ్యాకుల్లో ఇటువంటి రక్తపోటే ఉంటుందన్నారు. ఇక రెండవ రకం రక్తపోటుని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారన్నారు. దానికి మూత్రపిండాల వ్యాధులు, రక్తనాళాల వ్యాధులు, నరాల వ్యాధులు, హార్మోన్లపరమైన వ్యాధులు కారణమన్నారు. ఇటువంటి కేసుల్లో మూల కారణాన్ని నివారించితే ఆ రక్తపోటు తగ్గిపోతుందన్నారు. ప్రైమరీ టైప్ రక్తపోటుకి కారణం తెలియదు కనుక దాన్ని అదుపులో ఉంచడానికి జీవితాంతం మందులు వాడవలసిందేనన్నారు. ధూమపానం, మద్యపానం చేసేవాళ్లలోనూ, శారీరక శ్రమ లేని వాళ్లలోనూ, స్థూలకాయం ఉన్న వాళ్లలోనూ, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకునే వాళ్లలోనూ రక్తపోటు ఎక్కువగా కనబడుతుందన్నారు. కొందరిలో వంశపారంపర్యంగా కూడా రక్తపోటు వచ్చే అవకాశం ఉందన్నారు. రక్తపోటు నివారణలో జీవనశైలిలో మార్పు అవసరమన్నారు. ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, చేపలు, నట్స్ ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఉప్పును బాగా తక్కువ తీసుకోవాలన్నారు. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరి అన్నారు. రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా డాక్టర్కి చూపించుకుంటూ పరీక్ష చేయించుకుంటూ మందులు వాడాలన్నారు. రక్తపోటు నిర్లక్ష్యం చేస్తే దుష్పరిణామాలు కలగడం ఎక్కువ అన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది పలు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యసీమకు ఆరోగ్య భాగ్యం. డోలీ మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు చెప్పిన క్రమంలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోణం పిహెచ్సి పరిధిలోని కరడవలసలో 3 గదుల కంటైనర్ ఆరోగ్య కేంద్రాన్ని సిద్ధం చేశారు. ఇది మండలంలోని 10 గ్రామాల గిరిజనులకు అందుబాటులో ఉండనుంది. 14న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం. ఎన్టీఆర్ లిటరేచర్ వెబ్సైట్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న విజయవాడలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం నిర్వహించనున్నట్టు కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ తెలిపారు. వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, విశిష్ట అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారని వెల్లడించారు. 29 నుంచి విజయవాడలో బిజినెస్ ఎక్స్పో
రాష్ట్రంలోని అపారమైన వ్యాపార అవకాశాలను ప్రచారం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావు తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలో పరిస్థితులు మారాయని, వాటిని ప్రజలకు, వ్యాపారవేత్తలకు వివరిస్తామని చెప్పారు. ఈరోజే ఐపీఎల్ వేలం మధ్యాహ్నం 3:30 ప్రారంభం. తిలక్ తీన్మార్ T20లో వరుసగా 3వ శతకం. హైదరాబాద్ ఘన విజయం. ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు రంగం సిద్ధం. ఆరంభ వేడుకలు శనివారం జరగగా సోమవారం నుంచి పోటీలు నిర్వహిస్తారు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లీరెన్తో భారత్ యువ సంచలనం గుకేష్ తలబడుతున్నాడు. 18 ఏళ్ల ఈ తమిళనాడు కుర్రాడు విజేతగా నిలిస్తే ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన అతి పిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.